పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లోవముఠ ప్రాంతమైన రేగిడి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉండరని గ్రామస్తులు అంటున్నారు. ఈ ఆసుపత్రిలో ఉన్న ముగ్గురు వైద్యులు ఎప్పుడు ఆసుపత్రికి రారని, ఒకవేళ వచ్చినా హాజరు వేసుకుని వెళ్లిపోతారని ఆరోపిస్తున్నారు. వైద్యం కోసం వెళ్తే సిబ్బంది తనిఖీలు చేసి మందులిస్తారని, ఇంకా ఎమర్జెన్సీ అయితే కురుపం ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తారని చెప్తున్నారు. వస్తుంది వర్షాకాలం, ఏజెన్సీ ప్రాంతం కావడంతో జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, ఆసుపత్రిలో డాక్టర్లు నిత్యం ఉండేలా చూడాలని గ్రామస్తులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. పగలొకలు రాత్రి ఒకరు సాయంకాలం ఒకరు ముగ్గురు కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. అలాగని ఒక్క పూట ఉండకూడదు. ప్రతిసారి ప్రతిరోజు ఉండాలి. జ్వరాలు ఉన్నాయి, డాక్టర్ లేకపోవడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మరి రేగిడి గ్రామం అండి. మా హాస్పిటల్లో మినిమం ఒక ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. డాక్టర్లు ఉన్న ఒక్క మనిషి ఒక పేసు కూడా కనిపించారండి. అక్కడ కనీసము ఎవరో హాజరు మాత్రం వేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ కనీసం ఒక డాక్టర్ వలన చాలా మంది పేషెంట్లు ఉన్నారు. ఆ పేషెంట్లో ఒకరు చూసిన వాళ్ళు కూడా లేరు, ఎప్పుడు ఎవరు ఉండటం లేదు. నైట్ స్టాఫ్ కూడా సరిగా